ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ధర్మబద్ధంగా పద్ధతి ప్రకారం ఈ ఏర్పాటు జరిగేదానికోసం అందరూ కఠినంగా ఉండాలని ఇది ప్రెస్ ద్వారా అందరికీ రాష్ట్రానికి పోవాలనే ఉద్దేశం. అదే కాకుండా మీరందరూ పక్కనే ఎలక్షన్ ఈరోజు 9, 12వ తేదీ కూడా ఛాలెంజ్గా చెప్తున్నాం. మేము ఛాలెంజ్గా తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఆ దరిద్రం పోవాలా, ఆ ఎలక్షన్ గెలిచాలా. ఇలాంటి ఫ్యాక్టరీలు రావాలా. టూరిజం పక్కనే మైలవరం గండికోట టూరిజం 80 కోట్ల రూపాయలు శాసకీయ ఫండ్స్ ఇచ్చారు. మళ్ళీ యునెస్కోకు ప్రపోజల్ పెడతాం. ఎక్కడైతే దేశం సుభిక్షంగా ఉండాలంటే ఇండస్ట్రీ పెరగాల, టూరిజం పెరగాల, ఇన్స్టిట్యూషన్లు రావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, ఇరిగేషన్ రావాలా, అదే కాకుండా ఉపాధి అవకాశం రావాలా, శాంతి భద్రతలు ఉండాలా, బ్యాంకింగ్ సిస్టమ్ పెరగాల, ఇన్సూరెన్స్ సిస్టమ్ పెరగాల. ఇది ఉద్దేశమే భాగమే ఈ యొక్క ఇండస్ట్రీ. కాబట్టి నేను చాలా సంతోషంగా చెప్తున్నా. జేఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఆయన జిందాల్ ఇక్కడికి వచ్చినాడు, సజ్జన్ జిందాల్ గారు స్వయంగా ఆయన చెప్పినాడు. ఆయన స్థాయిలో అతి చిన్నది ఇది, మనకు పెద్దది కానీ వాళ్ళకు ఉండబడిన కెపాసిటీకి చిన్నది. పక్కనే వాళ్ళకు సిమెంట్ కార్పొరేషన్ కూడా ఉంది. వాళ్ళకు రకరకాల పెయింట్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇంకా ఏమైనా ఉన్నాయి, వాళ్ళకు కరెంట్ ఉత్పత్తి ఉంది. ఇప్పుడు మన ఎట్రో వాళ్ళది కూడా, మన గాలిమరాలు ఎట్రో అది కూడా ఇదే జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళు కొన్నారు, ఎక్కడ కొండాపురం దగ్గర. కాబట్టి మీరు ఈ ఫ్యాక్టరీ రావడం, ఈ పెద్ద ఫ్యాక్టరీ రావడం, ఈ టెక్నికల్గా వాళ్ళ సిస్టమ్ మొన్ననే ఆఫీసర్లు అందరూ వచ్చారు. కాబట్టి నేను చాలా సంతోషం. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా టైఅప్ చేసి వాళ్ళతో డీప్గా మాట్లాడి P4 రోజు ఇదే సజ్జన్